ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి ఒక శాశ్వత గుర్తింపు అవసరమైనప్పుడు ముందుకు వచ్చినటువంటి పేరు అమరావతి. కేవలం ఒక రాజధాని నగరంగా కాదు, పరిపాలనా కేంద్రంగా, అభివృద్ధికి ప్రతీకగా, రైతులను నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణగా అమరావతి ప్రత్యేక స్థానం సంపాదించింది. అయితే ఈ ప్రయాణం అంత సులువైతే కాదు. రాజకీయ మార్పులు, చట్టపరమైనటువంటి పోరాటాలు, రైతుల యొక్క నిరసనలు, నిలిచిపోయినటువంటి రాజధాని అభివృద్ధి పనులు, ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి తర్వాత మళ్ళీ అభివృద్ధి దిశగా అమరావతి ముందుకు కదులుతా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కీలక ఘట్టాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. అమరావతికి సంబంధించినటువంటి కథలో మొదటి మలుపు 2014 జూన్ 2వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. అది హైదరాబాద్ను కొంతకాలం పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు తనకంటూ ఒక శాశ్వత రాజధాని అవసరం అప్పుడే స్పష్టమైంది. అక్కడి నుంచే కొత్త రాజధాని కోసం అన్వేషణ అయితే ప్రారంభమైంది. 2014 సెప్టెంబర్ 1న కృష్ణానది తీరాన విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ఖరారు చేయటం జరిగింది. దానికి 2 రోజులకే, అంటే సెప్టెంబర్ 3వ తారీఖున గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంటే పూర్తిగా కొత్తగా ప్రణాళికాబద్ధంగా ఒక ఆధునిక నగరాన్ని నిర్మించాలనే నిర్ణయం అయితే ఆ రోజు తీసుకోవటం జరిగింది. అమరావతి నిర్మాణానికి బలమైన రూపురేఖలు ఇవ్వటానికి 2014 డిసెంబర్ 8న సింగపూర్ సంస్థలతోటి మాస్టర్ ప్లాన్ ఒప్పందం అయితే కుదుర్చుకోవటం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 30న ఏపీసీఆర్డీఏ చట్టం అమల్లోకి రావటంతో రాజధాని నిర్మాణానికి చట్టబద్ధమైనటువంటి ఒక రూపం అయితే లభించినట్లయింది. ఇది అమరావతిని ఒక ఆలోచన నుంచి ఒక ప్రాజెక్టుగా, అంటే పేపర్ నుంచి కార్యరూపం దాల్చే విధంగా మార్చినటువంటి ఒక కీలక దశ అనే మనం చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అసలైనటువంటి బలం వచ్చినటువంటి ఏడాది 2015 జనవరిలో ఈ సమీకరణ ప్రారంభమై కేవలం 58 రోజుల్లోనే 29 గ్రామాల నుంచి సుమారుగా 33,000 ఎకరాల భూమి సమీకరించారు. ఇది ఒక విశేషంగానే మనం చెప్పుకోవాలి. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం వల్లే అమరావతి నిర్మాణానికి ఒక బలమైనటువంటి పునాది అయితే ఏర్పడింది. అందుకే అమరావతి అనే ఒక కథలో రైతుల పాత్ర అత్యంత ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవాలి. 2015 ఏప్రిల్ 23న ఈ కొత్త రాజధానికి అధికారికంగా అమరావతి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ పేరు కూడా చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాధాన్యత అయితే ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2015న ప్రధాని చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి తెచ్చినటువంటి మట్టి నీటితోటి ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రోజు అమరావతి ఒక నగర ప్రాజెక్టు మాత్రమే కాకుండా ఒక రాష్ట్ర ఆశయంగా దీన్ని అందరూ కూడా భావించారు. 2016లో మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. అదే ఏడాది జూన్ నుంచి సచివాలయం కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభం కావటం ఈ ప్రాంతాన్ని పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలక అడుగుగా అంతా కూడా భావించారు. అంటే అమరావతి అప్పటికే రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధానిగా కనిపించడం అనేది ప్రారంభమైంది. అయితే 2019 మేలో రాజకీయ మార్పు తర్వాత అమరావతి కథలో అతిపెద్ద మలుపు అనేది ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రతిపాదన ముందుకు తీసుకురావడం జరిగింది. దీంతో అమరావతి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు అప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులు, మరోవైపు నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులు. ఈ పరిస్థితి రాజధాని అంశాన్ని ఒక రకంగా వివాదాస్పదంగా మార్చాయి. 2020 జూలై 31న ఏపీసీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం, కొత్త బిల్లుల పరిణామాలు అమరావతిని అభివృద్ధి కేంద్రం నుంచి వివాదాలకు కేంద్రంగా మార్చాయని చెప్పాలి. ఇప్పటి వరకు వేగంగా సాగుతున్న ప్రాజెక్టు ఒక్కసారిగా గత ప్రభుత్వం వల్ల నెమ్మదించిపోవటం. అయితే ఆ దశలో అత్యంత బలంగా నిలిచింది రైతుల యొక్క ఉద్యమం. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు తమ భూములు రాజధాని కోసం ఇచ్చి తమ యొక్క హక్కుల కోసం దీర్ఘకాల పోరాటాన్ని వాళ్ళైతే ప్రారంభించడం జరిగింది. సుమారుగా 1631 రోజుల పాటు సాగినటువంటి రైతుల నిరసనలు అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా కలిసి పోరాడి ఈ ఉద్యమం అమరావతి అంశాన్ని కేవలం ఒక రాజకీయ అంశంగా కాకుండా ప్రజల నమ్మకం నిలబెట్టాలన్నటువంటి ఏకైక ఒక ఉద్యమంగా దాన్ని రైతాంగం అంతా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ
ఈ పరిణామాల మధ్య 2021 డిసెంబర్ 13వ తారీఖున 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరిస్తూ ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది అమరావతికి ఒక ఊరటనిచ్చే అంశంగా మారింది. ఆ తర్వాత 2022 మార్చి 5న హైకోర్టు అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఇచ్చినటువంటి తీర్పు అమరావతి స్థాయిని మళ్ళీ ఒక రకంగా బలపరిచిందనే చెప్పుకోవాలి. ఇది చట్టపరంగాను పరిపాలనా దృష్ట్యా కూడా కీలకమైనటువంటి మద్దతు అమరావతికి లభించినట్లయింది. అదే సమయంలో 2024 జూన్ 2న హైదరాబాద్పై ఉమ్మడి రాజధాని హోదా ముగిసిపోవటం ఆంధ్రప్రదేశ్కు తనకంటూ పూర్తి స్థాయి రాజధాని అవసరాన్ని మరింత స్పష్టం చేసింది. అదే నెలలో జూన్ 12న కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిలిచిపోయిన పనులను పునఃసమీక్షించి మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేసింది. ఈ దిశగా మరొక కీలక ఘట్టం 2025 మే 2వ తారీఖున ఆ రోజు ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమయ్యే కార్యక్రమానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా కార్యక్రమాలన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. ఇది కేవలం ఒక కార్యక్రమం అయితే కాదు, అమరావతికి సంబంధించినటువంటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మళ్ళీ ఆ పనులన్నీ కూడా ఒక ట్రాక్లోకి వచ్చిందన్నటువంటి ఒక బలమైనటువంటి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా పునఃప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంది అది ప్రజల్లోకి ఒక సందేశాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు 2026లో అమరావతిలో మళ్ళీ పనుల వేగం కనిపిస్తూ ఉంది. మార్చి 28న అసెంబ్లీ తీర్మానం చేయటం, ఏప్రిల్ 1న లోక్సభ ఆమోదం పొందటం, ఏప్రిల్ 2న రాజ్యసభ ఆమోదం పొందటువంటి పరిణామాలు అమరావతికి చట్టబద్ధతను కల్పించి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిని దానికి ఒక బలాన్ని చేకూర్చినట్లయింది. ఈరోజు అమరావతి మళ్ళీ ఒక అభివృద్ధి నగరంగా ముందుకు కదులుతా ఉంది. మౌలిక వసతులు, కనెక్టివిటీ, పరిపాలనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా కూడా ఇవన్నీ కూడా ఒక ఆకారానికి వస్తూ ఉండటంతో రైతుల విశ్వాసాన్ని తిరిగి అమరావతి పొందుతూ ఉంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అయితే అమరావతి భవిష్యత్తు పూర్తిగా విజయవంతం కావాలంటే ఒక స్పష్టత, స్థిరత్వం, పారదర్శకత, ప్రజలకు నమ్మకం ఈ 4 కూడా అంశాలు అత్యంత కీలకమనే మనం చెప్పుకోవాలి. అమరావతి కథ ఒక నిర్మాణ గాథ మాత్రమే కాదు, ఇది ఒక రాష్ట్రం తన భవిష్యత్తును తిరిగి నిర్మించుకునే ప్రయాణంగా మనం చూడాలి. విభజన నుంచి వివాదం వరకు, ఉద్యమం నుంచి తిరిగి పునరుద్ధరణ వరకు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మళ్ళీ బలంగా నిలబడగలమన్నటువంటి ఒక ఉదాహరణగా దీన్ని అమరావతిని మనం చెప్పుకోవాలి. భవిష్యత్ నగరంగా, సమగ్ర అభివృద్ధికి ఒక ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ శాశ్వత పరిపాలన గుర్తింపుగా అమరావతి మళ్ళీ తన ప్రస్థానాన్ని, తన స్థానాన్ని స్థిరపరచుకుంటుందనేది కూడా ప్రజలంతా కూడా ఎంతో ఆకాంక్షలతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.